హైదరాబాద్ పట్టణంలో కాకుండా మారుమూల ప్రాంతాల్లో కూడా మెడికల్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉండాలి, మెడికల్ ఎడ్యుకేషన్ కూడా అవైలబుల్ ఉండాలని చెప్పి ఎక్కడో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉద్యోగం చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటున్న ఒక కుటుంబం పాలమూరుకు సేవ చేయాలి, పాలమూరు బిడ్డలకు మంచి వైద్య సదుపాయం అందించాలన్న ఒక ఉన్నతమైన లక్ష్యంతో ఇక్కడికి వచ్చి ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ఈ ఇన్స్టిట్యూషన్ నిలబెట్టుకున్న తీరు మనందరికీ కూడా గర్వకారణం. ఇది ఆషామాషిగా అయిన ఇన్స్టిట్యూట్ కాదు, ఎంతో శ్రమ, ఎన్నో సంవత్సరాల కృషి, కొన్ని వందల మంది దీన్ని డెడికేటెడ్గా చిత్తశుద్ధితో పనిచేస్తే ఈరోజు ఒక పెద్ద ఇన్స్టిట్యూట్గా మన కళ్ళ ముందు నిలబడ్డది. కొన్ని వందల మంది, వేల మందికి డాక్టరేట్ పట్టా ఇచ్చింది ఇన్స్టిట్యూట్, కొన్ని వేల మందికి, కొన్ని వందల మందికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా ఇచ్చింది. ఈరోజు ఇక్కడ చదివిన డాక్టర్లు దేశ విదేశాల్లో ఎంతో ఉన్నతమైన పొజిషన్స్లో ఉన్నారు. గవర్నమెంట్లో కార్పొరేట్ స్థాయిలో కొత్త కొత్త టెక్నాలజీని అలవర్చుకొని ప్రసిద్ధ డాక్టర్లుగా చలామణి అవుతూ ఉన్నారు. సో వీటన్నిటినీ అందించిన ఎస్విఎస్ బ్రదర్స్ అందరికీ కూడా వెంకటరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, కేజే రెడ్డి గారు, రామరెడ్డి గారు, ఇంకా వారి కుటుంబ సభ్యులతో సహా మా చైర్మన్ గారు విజయరాఘవన్ గారు, ఇంకా కనకరాజు గారు, ఇంకా అందరూ మీ కృషి ఎంతో ఉంది. ఈరోజు ఇంత గొప్ప ఇన్స్టిట్యూట్ మన కళ్ళ ముందు ఉంది. మహబూబ్ నగర్ ఈజ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ ఇన్స్టిట్యూట్, అవర్ ఇన్స్టిట్యూట్. అందుకు భాగంగా ఈరోజు మళ్ళీ మహబూబ్ నగర్ ప్రజలకు ఏమైనా సేవ చేయాలన్న ఆలోచనతోటి జననీ హెల్త్ కిట్ అనేది ఇవ్వడం అనేది ఖచ్చితంగా మదర్ అండ్ చైల్డ్కి ఒక వరం లాంటిది. ఇంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎన్ఎం హెల్త్ కిట్ అని చెప్పి నేను హెల్త్ కిట్ను ప్రవేశపెట్టడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రసవించే ప్రతి మహిళకు వారికి కావలసిన బేసిక్ కిట్ను మనం అందించాలా, వాళ్ళు వెళ్ళి షాప్లో కొనుక్కునే అవసరం లేకుండా వాళ్ళకు అందివ్వాలన్న ఉద్దేశంతో ఎన్ఎం హెల్త్ కిట్ అని చెప్పి ఒకటి ప్రారంభం చేసుకున్నాం. మా మహబూబ్నగర్ నియోజకవర్గ ప్రజల కోసం అది అందుబాటులో పెడితే దాదాపుగా ఇప్పటి వరకు ఒక 600 కిట్స్ మనం ఇవ్వడం జరిగింది. ఎవ్రీ మంత్ గవర్నమెంట్ హాస్పిటల్లో 150 దాకా డెలివరీస్ అవుతూ ఉన్నాయి. వారందరికీ కూడా ఎన్ఎం హెల్త్ కిట్ మేము ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు దానికి తోడుగా ఎస్విఎస్లో కూడా జననీ హెల్త్ కిట్ వీళ్ళు ఇస్తూ ఉన్నారు. ఎస్విఎస్ యాజమాన్యం, ఎస్విఎస్ హాస్పిటల్స్. చాలా సంతోషకరమైన విషయం. ఖచ్చితంగా ఇక్కడ ఫెసిలిటీస్ ఇంకా చాలా బాగా ఉన్నాయి. నేను ఈ చుట్టుముట్టు ప్రాంతాల్లో ఉన్న మహిళలందరికీ కూడా, ప్రెగ్నెంట్ ఉమెన్ అందరినీ కూడా ఇక్కడికి పంపించే ఏర్పాటు చేస్తా. చాలామందిని వాళ్ళకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తా అని చెప్పి కూడా ఇప్పుడే కేజే రెడ్డి గారితో మాట్లాడితే వారు అష్యూరెన్స్ ఇచ్చారు. మహబూబ్ నగర్ నియోజకవర్గం సంబంధించిన పేద మహిళలు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకు ఫ్రీ ట్రీట్మెంట్ డెలివరీ అప్పుడు ఇస్తాము. తర్వాత కన్సల్టేషన్ కూడా 1 ఇయర్ తర్వాత 1 ఇయర్ వరకు కూడా ఓపీ కావచ్చు లేదా మిగతా ఏదైనా ఇస్తామని చెప్పి వారు అన్నారు. చాలా సంతోషం. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తా ఉన్నా మహబూబ్ నగర్ ప్రజల తరఫున. ఎప్పుడు కూడా హెల్త్ అనేది కేవలం ప్రభుత్వం బాధ్యత కాదు, ప్రభుత్వం చేయలేదు. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో కేవలం ప్రభుత్వం ద్వారా ఉచిత వైద్యం అందాలి, మంచి వైద్యం అందాలంటే సాధ్యపడకపోవచ్చు. అటువంటి సమయంలో ఇప్పుడు ఎస్విఎస్ లాంటి సంస్థలు ముందుకొచ్చి మా వంతు కృషిగా మేము చేస్తాం, సమాజానికి సేవ అందిస్తామని చెప్పి వాళ్ళు ఒక మంచి ఆలోచనతోటి ముందుకు వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలుపుతా ఉన్నాం. మీ జననీ కిట్ ఏదైతే ఉందో, జననీ హెల్త్ కిట్ ఏదైతే ఉందో, ఈ పథకం సక్సెస్ఫుల్గా కొనసాగించాలని, దీన్ని యూజ్ చేసుకోవడానికి వందల వేల మంది మహిళలు ఈ హాస్పిటల్కు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ కావచ్చు, ఇక్కడ ఉన్న డాక్టర్స్ కావచ్చు, ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ టీంకి కావచ్చు, అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.